న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మోసం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. శుక్రవారం అమరావతి, పెదకూరుపాడు మండలాల వైసీపీ నేతలతో మాజీ ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. టీడీపీ ఎన్నికల సమయంలో ప్రజలకు హామీల బాండ్లను ఇచ్చి ఒకటి కూడా నెరవేర్చలేదన్నారు. తల్లికి వందనం సగం ఇచ్చి సగం ఇవ్వలేదన్నారు. అన్నదాత సుఖీభవ ఇంకా పడలేదన్నారు. ఉచిత బస్సు జిల్లా మారితే టికెట్ తీసుకోవాలని, అది ఇంకా ఆరంభమే కాలేదన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీల మేనిఫెస్టోను QR కోడ్తో సహా విడుదల చేశారని, ఇంటింటికి వెళ్లి చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో పూర్తిగా కార్యకర్తలకు అర్థమయ్యేలా వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ పార్టీ అధ్యక్షులు పావిరిశెట్టి హనుమంతరావు నాయుడు, రాంబాబు, మంగిశెట్టి కోటేశ్వరరావు, పెదకూరుపాడు ఎంపీపీ బెల్లంకొండ మీరయ్య, జెడ్పీటీసీ కంకనాల శివాజీ, బత్తుల కోటేశ్వరరావు, బచ్చు హనుమంతరావు, శ్రీనివాసరెడ్డి, బాజీ తదితరులు పాల్గొన్నారు. ఒక వస్త ఇద్దరు కోడలు అంటే ముగ్గురికి వస్తాయి కదా, నెలకి ఎంత వస్తాయి? 4,000 వస్తాయి. అంటే సంవత్సరానికి ఎంత? 54,000 రూపాయలు వస్తాయి. అంటే ఇప్పుడు 54,000 రూపాయలు వాళ్ళు లాస్ అయిపోయినట్టే కుటుంబం అయిందా కాదా? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? 18,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు కదా, ఇచ్చాడు కదా. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయి కదా. మరి చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడు కదా. అదే చెప్పండి, ఏమవుతుంది? ఈ ఇంట్లో మీకు ఇది రాలేదు, 54,000 రూపాయలు ఈ సంవత్సరానికి రాలేదు, మన రెండో సంవత్సరానికి కూడా రావట్లేదు. అంటే ఇంకొక 54,000 అంటే 1,08,000 రూపాయలు ఇప్పటికీ మీరు రాసిపోయారు 2 సంవత్సరాల్లో. అట్లాగే రైతు భరోసా వచ్చిందా? 20,000 ఇస్తా అన్నాడు, 20,000 ఇవ్వలేదు. పోయిన సంవత్సరం పోయింది, ఈ సంవత్సరం సీజన్ అయిపోతుంది. అంటే 2 సంవత్సరాలు 40,000 రూపాయలు. అక్కడ 1,08,000, ఇక్కడ 40,000 రూపాయలు ఇప్పటికి. అట్లా 5 సంవత్సరాలు రాబోతుంది. అంటే ఒకసారి మీరు అంటే మనం అడిగిందే కాదు, ఇది మీరు రాసిచ్చిందే. మీరు బాండ్ రాసిచ్చారు. మీ ఇంట్లో ఇంత 5 లక్షలు వస్తాయి, మీ ఇంట్లో 7 లక్షలు వస్తాయి, మీ ఇంట్లో ఎంతమంది 9 లక్షలు వస్తాయి అని మీరు రాసిచ్చిన బాండ్లే ఉన్నాయి. తెలుగుదేశం వాళ్ళు బాండ్లు రాసిచ్చారు. ఐడియా ఉందా మీకు? ఇచ్చారా పెన్షన్? చెప్తారు. అట్లాగే SC, ST, మైనార్టీ, BCలకి 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ అన్నాడు. ఆ పెన్షన్ తీసుకున్న వాళ్ళు మరి ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు అసలు, లెక్క ఉండలేదు. మరి వాళ్ళందరికీ 50 సంవత్సరాలు దాంట్లో ఇంట్లో ముగ్గురు ఉంటారు పెద్ద కుటుంబంలో. మరి 4,000 అంటే ముగ్గురు ఉన్నాడు 12,000 నెలకి. 12,000 నెలకి సంవత్సరాలు ఎంత? 1,44,000. అంటే అప్పటికి పోయింది, సంవత్సరం పోయింది, వాళ్ళకి రాలేదు. అంటే వాళ్ళకి అంత రాదు వచ్చింది. అంటే వాళ్ళు మిమ్మల్ని నమ్మి ఓటేశారు కదా. అంటే జగన్ ఎట్టయినా ఎత్తున్నాడు కదా, చంద్రబాబు ఇంక ఎక్కువ ఎత్తా అంటాడు కదా అని చెప్పి కొంతమంది వేసారు. అంటే ఒక ఓటు ఇటు ఒకటి వేసి పడేశారు. మనం చేశారు వాళ్ళేగా మనల్నే అటు ఇటు వేసి పడేశారు. ఇది నమ్మి ఓటు వేశారు. కనీసం మన ఓట్లు మనం తెచ్చుకోవడానికి మనం ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. ఇది ఇంత నష్టపోయాం మనం. చంద్రబాబు నాయుడు చేసిన మోసానికి మనం ఇంత నష్టపోయాం. మీ ఇంటి ఎత్తుపోయింది అనే ప్రతి ఇల్లు తిరగమని నేను చెప్పలేదు. ఏదైనా ఒక చెట్టు కింద రచ్చబండ దగ్గర ఒక బజార్లోనూ కూర్చొని ఇదిగో ఓపెన్ చేస్తున్నా చూడండి, మీ ఇంటి అంత పోయిందో, కొంచెం ఎక్కువ పోయిన తీసి ఇదిగో మీ ఇంట్లో ఇంత నష్టం వచ్చింది, మీ ఇంట్లో ఇంత నష్టం వచ్చింది చంద్రబాబు నాయుడు గెలవడం వల్ల, మీరు ఓటే వేసారా వీళ్ళంటే సెకండరీ. ప్రతి ఇంటికి వెళ్ళి ఇంత నష్టం వచ్చింది అనేది వాళ్ళకి అవేర్నెస్, వాళ్ళు ఒక అవగాహన వచ్చినట్టుగా మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. చెబితే కనీసం ఇది తప్పు చేసాము మనం,